రైట్, మనతో పాటు ఎర్రబెల్లి సతీష్ రావు ఉన్నారు, మాట్లాడదాం. అన్న, ఒక నోటీసులలో 2 సార్లు ఇచ్చినా కూడా ఎక్కడ కూడా మాజీ ముఖ్యమంత్రి అని ప్రస్తావించకుండా, ఇప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ అని ప్రస్తావించకుండా నోటీసులు ఖాళీ గజ్వేల్ ఎమ్మెల్యేకి ఇచ్చారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? అదే కావాలని ముఖ్యమంత్రి గారు చెప్పే మాటలకి ముఖ్యమంత్రి గారు ఈ పార్టీని భూస్థాపితం చేస్తా, కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తా అనేదానికి అన్నిటికీ పొంతన కలుస్తుంది. కావాలని ఇది బట్టగాల్చి మీదేసే కేసు. ఈ కేసు కేసే కాదు, మన యాక్చువల్లీ భారత రాజ్యాంగంలో ఉంది. 1863 యాక్ట్ కింద టెలికాం యాక్ట్ ఉంది. సాక్షాత్ పార్లమెంట్లో మన్మోహన్ సింగ్ గారు చెప్పారు, 9 లక్షల ఫోన్ ట్యాపింగ్ చేసిన మీ భారతదేశంలోని మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ ప్రధానమంత్రిగా చెప్పారు. కాబట్టి వాళ్ళన్నీ అవగాహన ఉండి చేస్తున్నారా లేక చేస్తున్నారా? అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యాయస్థానాన్నే డీవియేషన్ చేసిండ్రు అని మేము అంటున్నాం. అంటే ఇదే మన్మోహన్ సింగ్ని ఉదాహరణగా చూపెడితే ఈరోజు కాంగ్రెస్ నాయకులు ఏమంటా ఉన్నారంటే, మన్మోహన్ సింగ్తో ఎట్లా పోల్చుకుంటారు? ఆయన చేసింది దేశ భద్రత కోసం, మీరు చేసిందేమో కుంభకోణాలు చేయడం కోసం, కోట్లు తినడం కోసం, మంది భార్యాభర్తలకు సంబంధించినటువంటి కాన్వర్సేషన్ కూడా ఇన్నటువంటి దుర్మార్గుడు అని చెప్పి ఆరోపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఏం చెప్పారు? అవగాహన ఉన్నోడు అవగాహన లేనోడు అందరు ఆరోపిస్తున్నారు. అసలు రాష్ట్ర మంత్రికి ఏం సంబంధం? అప్పుడు ముఖ్యమంత్రికి ఏం సంబంధం? ఫోన్ ట్యాపింగ్ ఎలా చేస్తారు, ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు అనేది మనకేం సంబంధించింది ఉంటుంది? అది మంత్రుల డిపార్ట్మెంట్ కాదు, మంత్రులకు సంబంధం ఉండదు. ఇప్పుడు ఇచ్చినటువంటి నోటీసులు కూడా గోడకు అతికిచ్చినటువంటి పరిస్థితి ఎట్లా చూస్తారు? అదే కదా డివియేషన్, ఆర్టికల్ 21 డివియేషన్ జరిగింది. సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా జరిగింది. తప్పకుండా ఆ నోటీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సుప్రీంకోర్టులో ఎదుర్కోవాల్సి వస్తుంది. సుప్రీంకోర్టులో తప్పకుండా న్యాయం జరిగింది. 100% ఇది కేసే కాదు, బట్టగాల్చి మీద కేసు. ఇది రాజకీయ కుట్ర. 160 CRPC ప్రకారం అట్లనే ఉందా? గోడ కంటించిపోవాలి, లేదంటే మేము ఎక్కడ చెప్తే అక్కడికే రావాలని ఉందా? అది 160 ప్రకారము బై హ్యాండ్ ఇవ్వాలి, గోడ కతికేయకూడదు. గోడ కతికేయడం అనేది తప్పు. వాళ్ళు ఫండమెంటల్గా తప్పు చేశారు. అది సుప్రీంకోర్టులో ఈ కేసు ఎదుర్కోక తప్పదు. 100% సుప్రీంకోర్టులో ఎదుర్కొంటుంది. బ్రదర్, ఎట్లా చూస్తారు? ఒక మాజీ ముఖ్యమంత్రి అని చెప్పి అందులో ప్రస్తావన కూడా లేకుండా ఖాళీ నోటీసులలో గజ్వేల్ ఎమ్మెల్యే అని చెప్పి ప్రస్తావించడం, ఇదంతా ఎట్లా అనిపిస్తూ ఉన్నది? ఈ నోటీసుల గురించి ఏం చెప్తారు? ఇదంతా రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్ నుంచి వచ్చే ఇన్స్ట్రక్షన్ తప్ప పోలీస్ వాళ్ళ చేతిలో ఇది అసలు సిట్ కాదు. పోలీస్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కాదు ఇది, రేవంత్ రెడ్డి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. ఎట్లా వచ్చింది? ఒక మాజీ ముఖ్యమంత్రి, చీఫ్ మినిస్టర్ అని ఒక గౌరవప్రదంగా ఇవ్వాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళమే ఉంది. రాజకీయ నాయకులు ఉందో చెప్తారు, మీరేం చేస్తున్నారు? మీరు చూసుకోవాలి కదా. మాజీ ముఖ్యమంత్రి అంటే ప్రపంచంలో తెలంగాణ అంటే కేసీఆర్ని గుర్తుపడతారు. అసలు ఆయన పేరు ఎక్స్పీఎం లేకుండా మీ నోటీసులు మరి అతి అన్యాయంగా అక్కడ ఏదో బయట దేశాల్లో ఉన్నట్టు నోటీస్ కంటించిపోవడం. ఫస్ట్ నోటీస్ రిప్లై ఇచ్చింది, సెకండ్ నోటీస్కి అంత ఆత్రం ఏమొచ్చింది మీకు? ఎక్కడైనా పోతున్నాడా? ఎందుకు వాళ్ళు కావాలనే ఇక్కడ వాళ్ళు ఏదైతే అనుకున్నారో నందినగర్లోనే పెట్టాలి అని చెప్పి డిసైడ్ అయినరో దానికి సంబంధించి ఎందుకు అట్లా పట్టుబట్టి మరి నందినగర్లో పెడితే కార్యకర్తలు అందరూ వస్తారు, ట్రాఫిక్ రోడ్ల మీద ఆగుతారు, ఏదో శాంతిభద్ర సమస్య తీసుకొచ్చి మున్సిపల్ ఎలక్షన్లలో లాభం చేర్చుకుందామని ఏదో కుట్ర పన్నెండు. మేము కానీ కేసీఆర్ గారు సైనికులం, మాకు క్రమశిక్షణ ఉద్యమం నుంచి నేర్పించిన ఉద్యమంలో చాలా చూసినాం. అట్లా ఏది ఉంటే ఇప్పుడు ఆంధ్రాలో ఇక్కడ ఎవరు ఉండేటోళ్ళు కాదు. మాకు అప్పుడు వాళ్ళ మీదకి పోలే, ఇప్పుడు మేము ఎవరి దగ్గరికి పోము. ఇది మా ఆస్తులు, మా ప్రభుత్వం, మేము తెచ్చిన రాష్ట్రం, మేము చేసిన అభివృద్ధి, మేము ఎవరికి జోలికి పోము, మేము చేయము. వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా మాకు కేసీఆర్ గారు ఒకటే చెప్పినారు, నమ్మకం ఉంది, న్యాయస్థానంగా ఎదుర్కొంటాం తప్ప మేము పిచ్చి పనులు చెయ్యము. కేవలం విచారణను ఎదుర్కోలేక ఈరోజు బీఆర్ఎస్ ఈ నిరసనలు అని చెప్పి ప్రజలను కూడా భయభ్రాంతులకు గురి చేస్తుందని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. భయభ్రాంతి గురి చేసినది ఒక మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ తీసుకొచ్చిన నాయకుడు. అవును, తెలంగాణ రాష్ట్ర తీసుకొచ్చిన నాయకుడు ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇంటికి గోడకు నోటీస్ అంటే వస్తారు. ఏ హక్కు ఉంది వాళ్ళకి అంటించడానికి? ఎవరు లేరంట ఆ టైంలో, ఎవరు లేరు, చీకటి ఉంది, మేము గోడకు అంటించి వచ్చినామని. అవును, ఆడ మీడియా వాళ్ళు అంతమంది ఉన్నారు. ఒక ఫోన్ చేస్తే మీడియా వాళ్ళకి రాజకీయ పార్టీకి అనుబంధం ఉంటుంది. ఎవరో ఒకరు చేస్తే ఒక 2 నిమిషాలు వస్తారు, ఒక 5 నిమిషాలు. అంత అర్జెంట్ ఏముంది? 9 గంటలకు ఎవరు రమ్మని మరి రావాలి? 9 నుంచి 6 గంటలకు రావాలి. ఆఫీస్ టైమింగ్ ఏంది? 9 నుంచి 6 రావాలి. నువ్వు అర్ధరాత్రి ఏదో దొంగలాగా 9 గంటలకు వచ్చి ఎవడు అంటే పిచ్చమన్నారు మిమ్మల్ని. అంటే ఇచ్చినప్పుడు బరాబర్ అడుగుతాం మేము. నిరసన అంటే ఇది ప్రజాస్వామ్యం భయ, అడుగుతాం బరాబర్. రోళ్ళమేమన్నా నిన్నేమన్నా చేస్తున్నామా? నువ్వు తప్పు లంగ పనులు చేస్తున్నావు కాబట్టి నీ దిష్టిబొమ్మ తగలబెడతాము. రేపు రోజులో ప్రజాక్షేత్రంలో నిన్నే ప్రజలు తగలబెడతారు. రైట్, ఇంకోటి కూడా ఏబిఎన్ రాధాకృష్ణ, ఇది ఏమన్నా తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన ముచ్చట అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. అస్తిత్వం అనేది కేసీఆర్ సొత్తా అని చెప్పి అడుగుతా ఉన్నాడు. అవును భయ్, తెలంగాణ అంటే కేసీఆర్ అంటే తెలంగాణ బరాబర్ తెలంగాణ కేసీఆర్ జాగిరే. ఏమైనా డౌట్ ఉంటే
ఒకసారి మళ్ళొకసారి ఇప్పుడు మాట్లాడిన మాటల్లో ఒకసారి ఒక 2-3 సార్లు రిపీట్ చేసి చూపి కేసీఆర్ ఏదో తెలంగాణ ఏదో చూపిస్తాం. వరుసగా చెప్తా ఉన్నాడు. అసలు కేసీఆర్కి అస్తిత్వానికి తెలంగాణకు ఏం సంబంధం ఉన్నది, కేసీఆర్కు నోటీసులు ఇస్తే తెలంగాణ మొత్తానికి ఎట్లా ఇచ్చినట్టు అవుతుంది అని చెప్పి అడుగుతాం. అవును, తెలంగాణ రాష్ట్ర సాధించిన నాయకుడు అసలు చేయని తప్పుకి సంబంధం లేని దానికి విచారణ పేరిట పిలిస్తే వీళ్ళు కొంపలు మినిపోయినట్టు ఆరిపోయినట్టు చేస్తే బరాబర్ అడగాల్సి వస్తుంది. తెలంగాణ కేసీఆర్ నువ్వు వేరే రాష్ట్రంలోకి వెళ్ళి తెలంగాణలో అన్నీ అన్నావు అనుకో ఇట్లా కింద చూస్తారు. కేసీఆర్ అంటే తప్ప ఇంకా వేరే నాయకుని గుర్తుపట్టే పరిస్థితి లేదు. ప్రస్తుత ముఖ్యమంత్రి పేరు చెప్పండి, ఏ కోనే ఎవడిని అంటారు. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నావు ఈ విచారణ? గతంలో హరీష్ రావు కేటీఆర్ విచారణ అప్పుడు కూడా నానా రకాల లీకులు వచ్చినాయి మాకని చెప్పి విస్తృతంగా ప్రచారం చేశారు కొన్ని ఒక టార్గెటెడ్ మీడియా ఛానల్. ఏం చెప్తారు? అక్కడ ఉన్నది బిగ్ బాస్, వాళ్ళ పప్పులు గిప్పులు అన్ని ఉడుకోవు. మొన్న లోపల ఉన్నారు కాబట్టి మాకు చెప్పి వేరే మా ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము శాంతియుతంగా ఉన్నాం. బిగ్ బాస్ దగ్గర పిచ్చి పిచ్చి కూతలు ఏమైనా వేసిరు అనుకో ఏం చేయాలో మేము చేస్తాం, చెప్పాము, బరాబర్ చేస్తాము. మాకు ఆయన మీద అభిమానం ఉంది, చేస్తాం, ఏం చేయాలో చేస్తాం. రిటర్న్ ఏం చెప్తారు? కేసీఆర్కి నోటీసులు ఇచ్చారు, ఈరోజు విచారణకు హాజరైనరు అంటే ఈ సందర్భంగా ఏం చెప్పాలనుకుంటున్నారు? కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రులు తెలంగాణ రాష్ట్రం సాధించుకొని కొట్లాడి తెచ్చుకున్న మా మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్ గారికి సిట్ నోటీస్ ఇవ్వడం అనేది చాలా అంటే చాలా తప్పుగా భావిస్తున్నాము. ఆల్రెడీ తన వ్యవసాయ క్షేత్రం అని చెప్పండి, ఎంతసేపు ఫామ్ హౌస్ అని కాకుండా వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయం చేస్తారు. ఫామ్ హౌస్లో ఉంటారు అని అనకండి. వ్యవసాయ క్షేత్రంలో ఫామ్ హౌస్లో ఉండడానికి అక్కడికి వచ్చి మీరు నోటీస్ ఇవ్వాలి. నందినగర్లోకి వచ్చి అక్కడ ఎవరు లేని టైంలో మీరు నోటీస్ అతకబెట్టి నువ్వు సిట్ ఇచ్చారని రావాలని అంటున్నారు. దానికి తప్పకుండా కేసీఆర్ గారు స్పందించి మున్సిపల్ ఎన్నికల సమయంలో బీఫామ్లు అభ్యర్థులకు ఇవ్వడానికి దాంట్లో టైం పడుతుంది. దాంట్లో ముఖ్య భాగంగా మళ్ళీ ఒకసారి వచ్చి టైం తీసుకొని హాజరవుతానంటే ఈయన ఆల్రెడీ ఆ పగ అనేది పెట్టుకొని మళ్ళీ విచారణకు అటెండ్ కావాలని చెప్పి పాత పగలని చెప్పి మన కేసీఆర్ గారి మీద ఈ రాష్ట్రం మీద ఉన్న పగతో విచారణకు మళ్ళీ రావాలని సిట్టాధికారులు వెళ్ళారు. మళ్ళీ దాన్ని గౌరవించి ముఖ్యమంత్రి గారు నందినగర్ నివాసంలో నేను వస్తాను, చట్టం ఉంది, న్యాయం ఉంది, పోలీస్ వ్యవస్థను గౌరవిస్తానని చెప్పి అక్కడికి వచ్చి సిట్ విచారణ జరుగుతుంది. అక్కడ జరిగింది ఏమీ లేదు, ఫోన్ ట్యాపింగ్ లేదు, ట్యాపింగ్ లేదు, ఏం లేదు. అదంతా లొట్ట పీసు కేసులు సుప్రీంకోర్టే చెప్పింది. హరీష్ రావు గారికి, కేటీఆర్ రావు గారికి, సంతోష్ రావు గారికి, ఇప్పుడు కేసీఆర్ గారికి ఇచ్చిన మాత్రాన అయ్యేది లేదు, ఏం ఒరిగేది లేదు. జనాలనే ఉంది. డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో ఇవన్నీ జనాలనే చూస్తున్నారు. మీ డౌన్ఫాల్, కాంగ్రెస్ డౌన్ఫాల్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ అయింది. మీ పతనం అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. ఇవాళతో మీ కాంగ్రెస్ డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అయింది. ఇకపై మీరు వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో కానీ, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కానీ వచ్చేటప్పుడు జనమే చూపిస్తారు. ప్రజాస్వామ్యం బతుకుంది. కోర్టులు కానీ, న్యాయస్థానాలు కానీ చూసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వైపే జనాలు ఉన్నారు. మళ్ళీ కాబోయే ముఖ్యమంత్రి మా కేసీఆర్ గారు అనేది చెప్తున్నారు. మీరిచ్చే నోటీసులకి, మీరిచ్చే అరెస్ట్లకి ఎవరు భయపడరు. అరెస్ట్లకి భయపడంటే కేసీఆర్ అంటే హిస్టరీ, తెలంగాణ అంటే కేసీఆర్ అంటే తెలంగాణ. ఇట్లాంటి కేసులకి, విచారణలకి భయపడేవారు కాదు కేసీఆర్ గారు అని చెప్పి చెప్తున్నాను అన్న. ఫైనల్గా ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటికి అట్లా అతికించిపోవడం ఇదంతా ఎట్లా? అతికించిపోవడం అని అదే చెప్తున్నాను కదండి. ఆల్రెడీ అక్కడ లేరని చెప్పి తెలుసు. అక్కడ ఎవరు లేని టైంలో అక్కడ ఎవరైనా నుండి నోటీస్ అనేది ఏంటి చేతికి ఇచ్చి అక్కడ ఇచ్చి వాళ్ళకి చెప్పాలి. ఎవరు లేని టైంలో మీరు వచ్చి ఏదో మీరు చేసేయాలి. ఇంకొకటి, మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ డోర్ ఇప్పితే తొండలు లాగులు అనేటువంటి ఈ ముఖ్యమంత్రి ఎక్కడో అమెరికాలో దావోస్లో ఉండి ఇవన్నీ చేపించడం కాదు. దీనివల్ల ఒరిగేది లేదు. అందుకనే ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు గౌరవించి సిట్టు విచారణకు వచ్చారు. అక్కడ ఏం జరగబోతుంది అనేది తెలుసు, అందరికీ తెలుసు. అక్కడ ఏమీ లేదు. అందుకనే చెప్తున్నాను, మరొక్కసారి చెప్తున్నాను, కాంగ్రెస్ డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అయింది. ముఖ్యంగా వాళ్ళ మంత్రివర్గంలోనే మంత్రులని వాళ్ళకే అండర్స్టాండింగ్ లేక వాళ్ళు పదవుల కోసము, కాంట్రాక్ట్ల కోసం, టెండర్ల కోసం కొట్టుకుంటున్నారు. ప్రజాస్వామ్యం బతుకుని అందరు చూస్తున్నారు. తొందరలోనే వాళ్ళకి తగిన గుణపాఠం అని చెప్తారని చెప్పి కోరుకుంటున్నారు.